దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. మత్తయి సువార్త 15:28 నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆమె ఏమని కోరింది? కుమార్తె బాగుపడాలని, తన బిడ్డ బాగుపడాలని, తన కుటుంబం బాగుపడాలని, తన ఇల్లు బాగుపడాలని. మరి ఏది బాగుపడాలని మీరు అడుగుతున్నా, ఆ రోజు ఆ తల్లి తన కుమార్తె బాగుపడాలని అడిగింది. వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా కుమారి, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. మీరు మీ పిల్లల కొరకు ఏం కోరుతున్నారు? దీవించబడాలనా, వారు వర్ధిల్లాలనా, రక్షణలోకి రావాలనా, మరి వారు దేవుని జ్ఞానం పొందుకోవాలనా, జ్ఞాపశక్తి పొందుకోవాలనా, చదువుల్లో మంచిగా రాణించాలని ఏదో ఒకటి అనుకుంటున్నారుగా మీ పిల్లల గురించి. ఆమె ఆ రోజు తన కుమార్తె కొరకు అనుకుంది, నా కుమార్తె స్వస్థపడాలి. వాళ్ళ కుమార్తె దెయ్యం పట్టి పీడించబడేదట. కాబట్టి ఆ కుమార్తెకు స్వస్థత రావాలని అనేక డాక్టర్ల యొద్దకు వెళ్ళింది, కానీ ఎక్కడ స్వస్థత నొందలా. ఎవరో చెప్పారు యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళమని. అప్పుడు ఈమెకు వచ్చిన ఆటంకం, నేను కనాను స్త్రీని కదా, నేను వెళ్తే ప్రభు అంగీకరిస్తాడో అంగీకరించడో, నా ప్రార్థన వింటాడో వినడో. నేను యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి యూదులో నుండి వచ్చిన వ్యక్తిని కాదు, యూదా మతానికి నాకు సంబంధం లేదు, నేను అబ్రహాం సంతానం కాదు, ఇజ్రాయేల్ రాళ్ళను కాదు, ఒక కనాను దేశానికి సంబంధించిన స్త్రీని. మరి ప్రభు నన్ను అంగీకరిస్తాడా, నా ప్రార్థన వింటాడంటారా? అయితే ఎవరో చెప్పారు, ఆయనకి అలాంటి పక్షపాతాలు ఏమి ఉండవు, నువ్వు వెళ్ళి అడగగలిగితే దేవుడైన ప్రభు నీకు కూడా దయచేస్తాడు, ఆయన విశ్వాసం ఉంచి వెళ్ళమన్నారు. ఆమె విశ్వాసంతో బయలుదేరింది, సంతోషంగా వెళ్ళింది. వెళ్ళి ప్రభు దగ్గర అడిగింది, ప్రభు నా కుమార్తెను బాగు చేయవని. ఈరోజు నేను చెప్తున్నాను పిల్లరా, నువ్వు ఎవరైనా కావచ్చు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు నమ్ము, ఆయనకి అసాధ్యమైందంటే ఏది లేదు. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? మాటి మాటికి అడిగింది, ప్రభు నన్ను స్వస్థపరచు, నా కుమార్తెను బాగు చేయమని మరో వినమని అడిగింది. చాలా సమయం ఆమె ప్రార్థనకు జవాబు రాలేదు, అయినా ఆమె విడవకుండా ప్రార్థించింది. ఇంకా టైం పట్టింది. లాస్ట్కి శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు విసిగిపోయారు. ప్రభువా, ఎందాక ఈ స్త్రీ మన వెంటొస్తూ నా మొర వినండి, నా విన్నపాన్ని వినమని అంటారు? ఆమె అలా మొరపెడుతూనే వస్తుంది. మేము విసిగిపోయాం. ఆమె ఏడ్పులు, ఆమె కేకలు, ఆమె ప్రార్థన వినలేకపోతున్నాం. నీకు వినపట్లేదు యేసయ్య? నీకు వినిపించట్లేదా? ఆమె ఇంతగా కేకలు వేస్తూ ఏడుస్తూ వస్తుంది కదా అన్నప్పుడు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. అమ్మా, నేను పిల్లలకు రొట్టె ఇవ్వడానికి వచ్చాను, అవి ఎలా కుక్క పిల్లలకు వేస్తాను అని చెప్పన్నాడు. అంటే విశ్వాసానికి నిలబడుతుందా, వెనక్కి తిరిగిపోతుందా కోపంతో? ఎందుకంటే విశ్వాసం అనేది పరీక్షించబడినప్పుడే అది ఫలాన్ని పొందుకుంటుంది. ప్రతిదానికి టెస్ట్ ఉంది. బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, అలాగే స్కూల్లో పిల్లలు టెస్ట్ రాస్తుంటారు. జీవితంలో కూడా పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీలో కూడా కొంతమంది పరీక్షలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అనే పరీక్షలు, అప్పు బాధలు అనే పరీక్షలు, నిందలు, అవమానం అనే పరీక్ష. ఎందుకు నాకు ఈ పరీక్ష వచ్చిందని బాధపడద్దు, విచారపడద్దు. జయించి తీరడమే. ప్రార్థించు, దేవా జ్ఞానం ఇవ్వండి, ఈ పరీక్ష జయించడానికి సహాయం చేయండి, ఈ శ్రమను జయించడానికి సహాయం చేయండి, ఈ శోధన జయించే కృప నాకు దయచేయమని ప్రార్థించి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు జయిస్తారు. నెవర్ స్టాప్ ప్రేయింగ్, నెవర్ స్టాప్ ట్రయింగ్ అన్నమాట ఆ రోజే ఆమె చేసింది కనాను స్త్రీ. ఆమె పట్టుదలతో ఏమాత్రం విసిగిపోకుండా ప్రభు వెంట వస్తూనే ఉంది. పట్టుదలతో ప్రార్థించండి, జవాబు రాబోతుంది. దేవుని కనికరం చొప్పున మీరు జవాబు పొందుకోబోతున్నారు. లెట్స్ ఆల్ ప్రే. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, విశ్వాసంతో ప్రార్థిస్తూ ఈరోజు ఎవరైతే ఏకీపించారో వారందరి కుటుంబాల్లో గొప్ప కార్యములు జరిగించండి. వారు కోరినట్టే వారి జీవితాల అద్భుత కార్యములు జరుగునుగాక. నీ చిత్తానుసారంగా నిన్ను ఆశ్రయించిన వారు, నిన్ను ప్రార్థిస్తున్నవారు ప్రతి దినము నాయన ప్రేరిక్వెస్ట్ పట్టుకొని ప్రార్థిస్తుండగా గొప్ప జవాబులు వీరందరికీ అనుగ్రహింపబడుగాక. థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్ ఫర్ బ్లెస్సింగ్ యువర్ పీపుల్. అనాయింట్ దెమ్ ఫాదర్. అభిషేకించము, ఆత్మతో నింపము, శక్తితో నింపము, నీ కృపతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందుకోమని ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన
2 పనులు జరుగుతున్నాయి. 1. బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2. సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.